మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చినబెరం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో చినబెరం గ్రామ పెద్దలు, తెలుగుదేశం, జనసేన కార్యకర్తల సమక్షంలో ఎంతో వైభవంగా కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకల సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, కంటి పరీక్షలు, మొక్కలు నాటే కార్యక్రమం, అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా గ్రీన్ అండ్ క్లీన్, పచ్చదనం, పరిశుభ్రత ఉండాలని, మొక్కలు నాటాలని, అందరూ బాగుండాలనే ఆలోచనతో వారు ఉన్నారు. వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు చినబెరం గ్రామంలో ఈ వేడుక కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో చినబెరం గ్రామ పంచాయతీలో జనసేన పార్టీ అధినేతటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథుల కింద మన శాసనసభ్యులు శ్రీ పులపతి రామజల్ గారు, అదేవిధంగా మరి చినబెరం గ్రామ పెద్దలు, అలాగే మన శ్రీనివాసరాజు, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, అదేవిధంగా నియోజకవర్గం నుంచి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఆయన మనసుకు అనుగుణంగా ఇప్పుడు కూడా పుట్టినరోజులు చేస్తూ ఉంటారు. ఆయన అందరికీ దూరంగా ఉన్నా కూడా ప్రజలకి దగ్గరగా ఆయన ఆశయాలు ఎప్పుడూ ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం మరియు కంటి వైద్య పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా తరపున రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రక్తదానం అంటే ప్రాణదానం కిందనే లెక్క. మరి ఇంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆకాంక్షిస్తూ మరి రానున్న 5 సంవత్సరాల్లో కూడా పచ్చదాన్ని మనం పరిశుభ్రతని కూడా ప్రజలకు బాగా తీసుకెళ్ళాలి. మరి రేపు పొద్దున వీలైనంత వరకు కూడా మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు ఒక మొక్క నాటండి, ఆ మొక్కను బతికించండి, అది జీవితకాలం మనం బతికిస్తుంది. ఇదే జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ కార్యక్రమం తలపెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క రక్తదానం శిబిరం కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు మరి మా జన సైనికులు చినబెరం సంబంధించి మహేష్, అదేవిధంగా మా పత్తి హరివర్ధన్, మా టీడీపీ నాయకులు శ్రీనివాసరాజు గారు, వీరందరూ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా మరి మన స్థానిక శాసనసభ్యులు అంజుబాబు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కొడుగులపూడి గోవిందరావు గారు చేతుల మీదుగా కేక్ కట్ చేయడం చాలా ఆనందం, సంతోషం. మీ అందరికీ కూడా ఒకటే, అధికారం ఉన్నా లేకపోయినా ఒకటి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు దగ్గరగా, ఆ రోజు అధికారం లేకపోయినప్పుడే కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన పుట్టినరోజు వ్యక్తిగత ఆర్భాటాలకు పోకుండా కేవలం ప్రజా యొక్క పేదవాడికి ఇప్పుడు అన్నం పెట్టాలి, కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవాలనే ఆలోచనతో ఏ విధంగా ఉందో ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మరి కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈరోజు అన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. గత వారం నుంచి జరుగుతూ ఉన్నాయి. రేపు మరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి మండల స్థాయిలో కానివ్వండి, గ్రామ స్థాయిలో కూడా మరి ప్రతి చోట మొక్కలు నాటడం, మరి పేదవారికి మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, అన్న వితరణ కానివ్వండి, బ్లడ్ క్యాంపులు కానివ్వండి, అదేవిధంగా వైద్య కంటి పరీక్షలు కానివ్వండి, వైద్య పరీక్షలు అన్నీ కూడా పలు సేవా కార్యక్రమాలతోటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మరి కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి దగ్గరగా మేము అందరం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మరి ఆయన ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,
అలాగే శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే రెండో విషయం ఏంటంటే భీమవరం నియోజకవర్గం తరఫు నుంచి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి 1995 సెప్టెంబర్ 1వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 29 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన 4వసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తూ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయన ఎంత అభిమానం కూడగొట్టుకున్నారనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క 5 కోట్ల మందికి వాళ్ళని ఆ భగవంతుడు శక్తిని మరి వాళ్ళకి ఆయురారోగ్యాలను ఇచ్చి ఈ ప్రజల యొక్క సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయురారోగ్యాలు వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి మరి భీమవరం నియోజక తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. తారీఖు మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మా చిన్నమేరం గ్రామంలో మరి బ్లడ్ బ్యాంకు, అలాగే ఐ క్యాంపు, అలాగే మొక్కలు నాటడం ఈ కార్యక్రమాలు కూడా ఈ గ్రామంలో ఈరోజు మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మొత్తం గ్రామం అంతా కూడా మేము గతంలో కూడా పచ్చదనం చేసాం. అక్కడికే మొక్కలు కొన్ని లేని కారణంగా మరి వాళ్ళ దగ్గర 5,000 మొక్క తెచ్చాం. గ్రామంలో ప్రతి వీధిలో కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్క నాటాలని ఈ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం మొదలెడటం జరిగింది. అలాగే ప్రతి గ్రామం కూడా మరి పవన్ కళ్యాణ్ పిలుపుతోటి ప్రతి గ్రామం కూడా ఈ మొక్కలు నాటడం కార్యక్రమం ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామం కూడా శ్రద్ధగా పెట్టి ఈ మొక్క నాటడం వలన మరి ప్రయోగాలంటే ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటాం మనకు తెలియదు. అదే ఆ మొక్క మనం పెంచితే మనం పలానా మొక్క వేసామని చెప్పి ఆ మొక్క పేరు ఎప్పుడు కూడా పలానా వ్యక్తి వేసినట్టుంటే కనుక ఆ వ్యక్తి పేరు చెప్పుకుంటాం ప్రతి గ్రామం కూడా. అలాగే మరి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఈ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిన్నమేరం గ్రామంలో సుమారు 50 మంది పైగా ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వటం మరి చాలా శుభదాయకం. అలాగే బ్లడ్ అంది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఈ జ్వరాలు అవనివ్వండి, కొన్ని అన్ని కారణాల వలన ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ అవసరం. అదే మరి బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ఈ రోజు మరి మా గ్రామ పంచాయతీ తరఫున, మా గ్రామ ప్రజల తరఫున కూడా అందరికీ కూడా మరి ఆరోగ్యం గెలవాలని అలాగే కోరుకుంటూ సెలవు.